చెప్పండి అమ్మా, ఏం కావాలి? ఏం తింటావురా బిట్టు నువ్వు? అమ్మా నాకానే నాకు ఇడ్లీ ఉన్నదా అన్న? ఇడ్లీ ఉన్నదమ్మా. ఎన్ని ప్లేట్లు? ప్లేట్ ఎంత అన్న ఇడ్లీ? ప్లేటు 30 రూపాయలమ్మా. ఇడ్లీ తింటావారా బిట్టు? ఇడ్లా నాకు గదిగా పూరి ఎట్లన్నా ప్లేటు? అమ్మా పూరి కూడా ప్లేట్ 30 రూపాయలు. పూరి తింటావారా? పూరద్దు నాకు. దోశ ఎంత అన్న ప్లేటు? అది కూడా 30 రూపాయలమ్మా. ఏది తీసుకున్న ప్లేట్ 30 రూపాయలే. అసలు ఇంతకు మీకు ఏం కావాలి? చెప్పవేందిరా, ఏం తింటావంటే సప్పుడు చేస్తలేవు, ఏం కావాలి? నన్ను చెప్పనిస్తున్నావానే అమ్మా, అగో నాకు గవి కావాలి. ఇగో నాకు ఈ బోండాలు కావాలి. మావనికి బోండాలు కావాలట అన్న. బోండాలు ఎంత అన్న ప్లేటు? ఓ అమ్మ, నేను ముందుగానే చెప్పిన ప్లేట్ ఏది తీసుకున్నా 30 రూపాయలు. నువ్వు మళ్ళా కాబడుతుంది. నాకేమో సింగిల్ పూరి, ఇక మా కొడుకేమో ప్లేట్ బోండాలి. అడ కూసో తీసుకొస్తాడు కానీ. ఇవరిదాకానేమో ఇదెంత ప్లేటు అదెంత ప్లేటు అని అడిగి ఇప్పుడేమో సింగిల్ పూరి తీసుకుంటాను. అటువంటిది ఎందుకు అడిగిందో. ఇగో అమ్మా తీసుకోండి. కాలుతుంది, చూసుకుంటా తిను. 5 minutes later. తొందర తినురా, బస్సుకు టైం అవుతుంది. ఓ అమ్మ, బోండాలు ఏం మంచిగా లేవే, లోపల అంతా పిండి పిండి ఉన్నది. ఏది నేను చూస్తా. ఓ అన్న, ప్లేట్కు 30 రూపాయలు తీసుకుంటాను. గిట్లనే నాకు బోండాలు గివి చూడు, లోపల అంతా పిండి పిండి చేసినావు. ఓ అమ్మ, బోండాలు గట్లనే ఉంటాయి లోపల. మళ్ళా గట్లనే ఉంటాయి అంటాడు. మరి గిట్లున్నాక నువ్వు ఎందుకు పెట్టినావు హోటలు? ఓ అమ్మ, గట్ల కాదు. నువ్వు ఎక్కడన్నది నువ్వు బోండాలు లోపల కాలది, బయటనే కాలుతుంది. లోపల గట్లనే ఉంటది. నువ్వు మంచిగానే ఉన్నావు, పోయామేం తినలేదు కావచ్చు ఏడయ్యా. వీడు చెప్తే తినడాయక ఇడ్లోగా దోశ తినక నాకు బోండాలే కావాలని బోండాలు తినబట్టే. ఇవేమద్దంతా లోపల ఏం మంచి ఉడకలే. అవి 2 ఇడ్లీలు తీసుకురాపో. ఇవెందుకు వాడేసుడు? మీది మంచిగానే ఉన్నాయి, నేనన్నది తింటా. అమ్మో, ఈమె డేంజర్ ఉన్నది కదా. చెప్పన్న, పైసలు ఎంతనే? నాది సింగిల్ మా ఉంది ప్లేటు. మొత్తం 60 రూపాయలైనా అమ్మా. ఏంది 60 రూపాయల? నాది సింగిల్ ప్లేటు 45 అయినాయి. 60 అని ఎట్లా అంటాను? ఓ అమ్మ, మళ్ళా 2 ఇడ్లీలు తీసుకురాలేదా? నువ్వు మంచిగానే ఉన్నావు కానీ ఇడ్లీలు తీసుకొస్తే ముందుగా తీసుకొచ్చిన బోండాలు 2 తిననే తినపాయ మావాడు. సరే తీయవా, ప్లేట్నర్ అయితే ప్లేట్నరనే ఈ పైసలు. నాట్రా ఏమో చూస్తాను, బస్సుకు టైం అవుతుంది, ఇంటికాడ ఉండరా అంటే నేనత్తాను ఎంబడబడత్తివి. నడుతుందరా. ఓ అమ్మా, ఏందిరా మళ్ళా? నాకు చిప్స్ ప్యాకెట్ కొని ఒకటి. నువ్వెందుకు వచ్చినావు రాద్దా? నాకు ఇంటికాడ ఉండక నువ్వు అత్తే నాకు ఇదే గోసా నీతోని. నాకు తెలియదు, నాకు కావాలి, నాకు చిప్స్ ప్యాకెట్ కొని. అరే ఇప్పటిదాకానే కాదురా, తినేది అడిగి పోయినాక కొనిస్తే తీరా. నాకు తెలియదు, నాకు కావాలి చెప్పు. నాకు చిప్స్ ప్యాకెట్ కావాలి, నాకు కొని. ఓ ఏడుకోటు మొక్కపోడా, ఏడుకోకురా, ఇక తెచ్చుకోపో. నీ అయ్యి అంతకు నువ్వు ఇంతకు ఇద్దరు మోపోయినారు నా గండాన. అగో బస్ వస్తుంది, అదేనా? రారా ఓ బిట్టుగా, బస్ వస్తుంది, రా తొందరా. అరే సీట్లని మొత్తం ఫుల్ అయినాయి కదా. నీకు మొదగానే చెప్పినా వారి ఇంటికాడ ఉండరా, నేను అటు పోయి ఇటు వస్తా అంటే నా వెంబడబడత్తివి. బస్ వచ్చే టైంకి కొనక తిన పోతివి, ఇప్పుడు వచ్చేసరికి అందరు కూర్చున్నాయి సీట్లల్లా. ఓ అమ్మ, లోపలికి రారి, ఆ డోర్ కాడ ఎన్నుకుంటారు. ఓ అన్న అక్కడ జరుగు రాదు, ఆడ సీట్ ఉన్నది కదా, అటే జరుగు. ఓ అమ్మ, సీట్లు ఎవరో దస్తేసిర్రు. నీకు అది తీసి కూర్చుంటలేదు అటు మోకానా? ఏమో ఇది వాళ్ళు ఇల్లు అన్నట్టు తువాలలు దస్తులు వేసుకొని వచ్చి కూర్చుంటారు ఈడ. ఓ అమ్మ, గట్టెట్లా తీసి కూర్చుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను తిట్టారా? ఎందుకు తిడతారు? వాళ్ళేమో రాసి పెట్టి కొనుక్కున్నారా సీటును? జరగట్టు. ఎవలవ్వా నువ్వేమో ఇప్పుడు వచ్చి సీట్లో కూర్చుంటున్నావు? నువ్వెవలవ్వేమో నన్నెవలని అంటున్నావు? బస్ వచ్చినప్పుడే నేను కిటికీలకి వెళ్ళేసుకున్నా ఈ దస్తి. ఏమో ఇప్పుడు వచ్చినావా అని అంటావు నువ్వు. ఏంది లోపలికన్నా రానిస్తారా లేదా మీరు బస్సును? ఆయన్నే బయటనే వేసుకొని వస్తారా? అంటే మీ జాగిరా ఇది? ఏ మాటలు మంచిగా రాని, ఎవరివే నువ్వేమో జాగిరి గీగిరి అంటున్నావు. నిన్ను సీట్లో వేసుకొని లేవడద్దు అన్నాడే. ఏందే నన్నువే అంటావే నువ్వు? ఓ అమ్మ, లొల్లెందుకు పెట్టుకుంటారు మీరు సీట్ కోసం? జర్సేపు అయితే ఎవరన్నా ఒకళ్ళు దిగుతారు, మళ్ళీ మీరు కూర్చోరా? ఏందే ఇప్పుడు మాట ఏందే? నన్ను వేయంటావే? నువ్వేనో బస్సు కొన్నావానేమో బాగా ఎగురుతాను. మరి నీదానే బస్సు, నువ్వు బాగా మాట్లాడుతున్నావేందే? అమ్మో, ఏదో లేతట్టే ఉన్నది కదా, ఎందుకు వచ్చినా కూడా దిగుదాం, వేరే బస్సు వచ్చినాక పోతా. గదేనే నేనేనా సీట్లల్లో దస్తులు సంచులు తువాలలు వేసి వచ్చి కూర్చుంటానా? అసలు నువ్వే బతివే, ఏమో నాతో పెట్టుకుంటాను. నేను ఒక్కదాన్ని వేసి కూర్చున్నానే, వీళ్ళంతా వేసి కూర్చోలేదే. అరే బస్సులో మంది బాగానే ఉన్నారు కదా. ఓ అమ్మ, మీకు చెప్తాంటే అర్థమైతే లేదా ఎందుకట్ట లొల్లి పెట్టుకుంటారు? ఏ బస్సులో చూడు ఈ ఆడోళ్ళు వెళ్ళే సీట్ల గురించి వశపడతలేదు మాకు. ఏమన్నా కానీ ఇలా నేను ఇదే సీట్లో కూర్చుంటా, ఎంత లొల్లి అవుతుందో సుత్తా. ఎవలయ్యా నువ్వు? ఏమో ఇప్పుడు వచ్చి సీట్లో కూర్చుంటున్నావు, ఇక్కడ గింతగానం లొల్లి అవుతా అంటే ఎవరు ఎన్నన్నానని నేను సీట్లకి వెళ్ళి లేచేదే లేదు ఇవాళ. అయ్యో నిన్నేనే చెవులు వినబడతలేవా నీకు? ఇప్పుడు వచ్చి టిక్కు టిక్ అని సీట్లో కూర్చున్నావు. మొదగాలు వచ్చిన వాళ్ళం మేము మనుషులం కాదా? నాకు అవన్నీ కాదు కానీ నువ్వు మొదగాలు వచ్చిందని ఊసకుండా ఏం చెప్తాను నువ్వు? నేను ఇట్లా అద్దనా నిన్ను ఊసంగా? ఏంది ఇవరి దాకా ఇంట్లోకి అయినా కూర్చొనే కూర్చున్నాడు,
అటు ఆయన బయటకు వేండో లేదో చిట్టుకుని వచ్చి కూర్చుంటున్నావు నువ్వు. అదే మరి నువ్వు చిట్టుకున్న కూర్చోగా నిన్నే వద్దన్నారు. నేను గట్ల చిట్టుకున్న కూర్చునేది ఉంటే మంచిగానే ఉండు. ఏవతి లెక్కనో దస్తేసుకొని కూర్చునేదాన్ని ముదగాలే. అసలు ఎవరివే నువ్వు? ఏమో మళ్ళీ నా జోలు ఎందుకు తీస్తానవే? ఏందే నీ జోలు ఎవరు తీసిరని మాట్లాడుతానవే? నువ్వెందుకు రేషానికి వస్తానే? నీ పేరు తీసిందా నీ ఊరు తీసిందే? ఓ అమ్మా ఏంద్రా ఓ బార్కో ఇదంతా నువ్వు ఏబట్టి వచ్చింది. వద్దురా ఆయన ఇంటికాడ ఉండకుండా నా ఎంబటత్తివి. బస్ వచ్చే టైంకి కొనుక్కొని పోతివి, వచ్చేసరికి ఎవతో కూర్చునే సీట్లా. ఏవతిరా ఇది? ఏమో నాతో పెట్టుకుంటాంది. ఓ ముద్దు ముఖం దానా, ఏమో నీ కళ్ళలో నేను ఒక్కదానే కనబడుతున్నానా? ఏమో ఊకున్నా కొద్దీ వీళ్ళందరూ మనుషులు కాదే, వీళ్ళ సీట్లు కాదే, ఏమో నా సీటు గురించి వెళ్ళి పెట్టుకుంటాను. ఏందే ఇప్పుడు మాట ఏందే? నన్ను మొద్దు ముఖం దాని అంట అవే నువ్వు? ఎండుకపోయిన ముఖం దానా పిరిగి వచ్చిన బస్కే గంత ఫీల్ అవుతాను. టికెట్ కొని కూర్చున్నది ఉంటే తమ ఆగనే పోదు. ఇక బస్సే నాదంటావు కావచ్చు. ఏందే ఏమో ఊకున్నా కొద్దీ బాగా మాట్లాడుతున్నావేందే? నా ఒక్కదానికే ఇచ్చినట్టు మాట్లాడతాను ఫ్రీగా. నువ్వేమో పైసలు పెట్టి కొన్నట్టు మాట్లాడుతున్నావేందే? నీకు అత్తలేదా అనే ఫ్రీగా? గదేనే పిరిగి వస్తుందని రోజు ఊర్లు తిరుగుతాననే బస్సులల్లా. అగ్గో చూసి రానులో అవ్వలు అయ్యలు అది చూడురి ఎట్లా మాట్లాడుతుందో. ఓ అన్న నువ్వు చెప్పు, దాన్ని ఒక్క మాట అన్నా నేను. ఓ అవ్వ మీరు లొల్లి పెట్టుకునే అంటే లొల్లి పెట్టుకోరు కానీ దయచేసి నా జోలికి రాకురి. ఇప్పటికే నా పిల్లలు నాతో లొల్లి పెట్టుకుని తన అవ్వగారింటికి పోతే మొన్ననే తీసుకొచ్చుకుంటే మళ్ళీ నిన్న చిన్నగా లొల్లి అయిందో లేదో మళ్ళీ చిట్టుకుని ఉరికింది ఫ్రీ బస్ అయ్యబట్టి. ఏమో నా పిల్లని ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చుకోవాలరో అని నా బాధ నాకుంటే మీలో ఒకటి. ఏందే ఓ ముద్దు మొక్కన్నానా? నేను బస్సులలో ఊళ్ళు తిరుగుతాంటే నువ్వేనా చూస్తానా అవే రోజు? ఏమో పొద్దుగాల నాతో పెట్టుకుంటానావేందే? ఓ అమ్మ మీరు లొల్లి పెట్టుకుంటూనే ఉంటారా? దిగుతారా బస్సు మరి? చెప్పు అయినా నీతో నాకేం ఎజ్జేసేపు అయితే నా జాగాలోనే పోతా. దొంగ మొక్కంది పొద్దుగాల ఏవతి మొక్కం చూసి కాలబడ్డను. ఏమో ఇది దాపురమైంది. అబ్బా ఇవరి దాకా వానగొట్టి తెలిసినట్టయింది. టికెట్ అందరు టికెట్ తీసుకోరి. ఆడోళ్ళు అందరు ఆధార్ కార్డులు తీయరు బయటికి. ఓ అయ్యా గట్టెట్ జరుగురు అదొక చిన్న పిల్లగాడు మా కొడుకు కూర్చుంటాడు. దా బాబు ఇక కూర్చుంటుందా? అటెట్ జరుగురా మంచిగా కూర్చో, లోపలికి కూర్చో. ఇగో అమ్మ మీరు కూడా కూర్చోరు. ఇక నేను అచ్చ ఊర్లోనే దిగుతా. ఏంది ఇవరి దాకా మంచిగా కూర్చున్నావు, అచ్చ ఊర్లో దిగటోని నీకు ఎందుకయ్యా సీటు? అబ్బా ఫ్రీ టికెట్ వాళ్ళకు మీకే గంతుంటే మేము టికెట్ పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం, కనీసం బస్సులో కూర్చొని కూడా కూర్చోవద్దా? టికెట్ ఎక్కడికి పోవాలన్నా? అన్న ఒకటి కొత్తపల్లికి టికెట్. చెప్పండి అన్న టికెట్ ఎక్కడికి? ఒకటి జగిత్యాలి అన్న. అమ్మ మీరెక్కడికి పోవాలి? టికెట్ ఆధార్ కార్డు చూపెట్టుర్రి. ఇగో అన్న ఆధార్ కార్డు ఒకటి మెట్పల్లికి. అమ్మ టికెట్ ఎక్కడికి? మీ ఆధార్ కార్డు చూపెట్టుర్రి ఇటు. ఇగో నా ఆధార్ కార్డు రెండు మెట్పల్లికి టికెట్. మా కొడుకు హాఫ్ టికెట్ అయ్యి. చూస్తే పెద్దోళ్ళు లెక్కనే ఉన్నాడు కాదా వాని కొడుకు? హాఫ్ టికెట్ ఎందుకు అవుతుంది? ఫుల్ టికెట్. అగో గట్లా అంటానవేందన్నా? మొన్ననే 2 పడ్డాయి హాఫ్ టికెట్ మా కొడుకు. ఇగో నాకు 5 సంవత్సరాలు కాదే. ఓ బార్కో సప్పుడు ఎక్కరా సప్పుడేకుండు. ఓ అమ్మ గీ హాఫ్ టికెట్ కి 500 రూపాయలు లోటు ఇస్తావా? చిల్లర ఉంటాయి. అయ్యో చిల్లర లేవన్నా గివ్వే ఉన్నాయి. మరి నేను ఏడిపోవాలి ఇప్పుడు చిల్లరకు? మరి నేను ఎడుకోవాలన్నా చిల్లరకు? చిల్లర ఉండే గానీ మా వాడు గది కొనుక్కుంటాడంటే ఇచ్చిన. సరే అవ్వ అయ్యో టికెట్ వెనక రాసిస్తా, దిగేటప్పుడు తీసుకో. ఓ అన్న లేస్తావా అనయ్య? వచ్చినా ఇక ఇంకా అత్తలేవేందా అని చూస్తానన్నా. అవో గట్లెందుకు అంటున్నావన్నా? అది కండక్టర్ సీటు కాదే. నిన్నేమంటామే? మేము పైసలు పెట్టి కొనుక్కునే మేము నిలబడాలి, వాళ్ళు ఫ్రీ టికెట్ వెళ్ళాము కూర్చోవాలి. మరి మనమేం చేస్తామే? మన చేతుల్లో ఏమున్నది? మనమేం చేస్తామే? మనం ఏం చేయొద్దు, మన చేతులు కట్టుకుని వట్టిగా నిలబడాలి అంతే. మా అమ్మ నేను కిటికీ పక్క పండి కూర్చుంటేనే గాడు పట్టది మంచిగా. ఓ బాబు కొంచెం ఇటే జరుగుతావా? మా కొడుకు కిటికీ పక్క పండి కూర్చుంటాడట. అవ్వ నాకు వామిటింగ్ వస్తుంది, అందుకే కిటికీ పక్క పండి కూర్చుంటా. నేను బస్సు వాడేది, నాకు బస్సు వాడను. బస్సులు ఎందుకు వస్తాను మరి? అబ్బో ఏంది గీమె గిట్లున్నది? బస్సులో కాకపోతే ఇంక విమానంలో పోవన్నా ఏంది? మా అమ్మ నేను కిటికీ పక్క పండి కూర్చుంటేనే. ఓ గాడిది ఆగురా ఆదురా, నువ్వు ఇంతకున్నావు నాకు. మా అమ్మ నేను ఇట్లా అమ్మనే నాకు తెలియదు, నేను అడు కూర్చుంటా. కూరన్ని తీసి బండ కుత్తుకొని ఉండదా? ఓ బాబు జర ఇటే రారాదు, జరిసేపు కూర్చుంటాడట మా కొడుకు. ఓ అమ్మ మరి మళ్ళా లేవాలే. నా కక్కత్త మాత్రం మీ మిన్న కక్కుతాయ్యా. నీ కక్కత్త మాలెత్తాడు గంతి. ఎందుకు అత్తారు బస్సులో కక్కచ్చేటోళ్ళు? కూరడు చూసినావా? కూరను ఒక్క సరుపు జరితే డబ్బుడుచ్చవాడాలి. హలో హలో నేను రా బావను. మీ అక్క లేదా? నేను ఇంటికి వస్తానా మీ ఇంటికి. ఏంది మీ అక్క మీ మామూలు ఇంటికి పోతుందా? మంచిగా ఉన్నదిరా మీ కథ. ఫ్రీ బస్ అని మీ అక్క ఆడికిడికి తిరుగుతా అంటే మీ అక్క ఎంబట నేను పైసలు పెట్టి తిరుగుడు అవుతుంది నా బతుకు. ఓ పిల్లగా అటేట్ జరుగు రాదు, మొత్తం మీద మీదకే కూర్చుంటున్నావు. అమ్మతోడు నా జగల్నే కూర్చొని నన్నే జరగమంటాను. అబ్బో చూసిరా. ఉండురా ఇక ఉండు. ఏం చెప్తా ఇక మరి? ఆడ బస్ స్టాండ్లో దిగి మళ్ళీ మీ మామూలు బస్సు ఎక్కి నా బతికే బస్ స్టాండ్ అయిపోయింది. ముచ్చట ఏంటంటే 50,000 సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయినాక ఫుడ్ డొనేషన్ చేస్తా అనుకున్నా కదా. ఖచ్చితంగా ఫుడ్ డొనేషన్ అయితే చేస్తా. దానికి మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఈ స్కానర్ కి డొనేట్ చేయండి. పోషావా నువ్వేమైనా చెప్తావా? మీరు కూడా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఈ స్కానర్ కి డొనేషన్ ఇవ్వండి. డొనేషన్ ఎంత ఇచ్చామనేది కాదు, మనం రూపాయి ఇచ్చినా కూడా ఒకరి కడుపు నింపడంలో సహాయపడుతుందంటే గొప్పే కదా. డొనేట్ చేసేవారు మీ పేరు మీ ఊరు కూడా పంపించేయండి.
ఫుడ్ డొనేషన్ వీడియో కూడా మన ఛానల్లో